ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. కార్తీక మహత్యం గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండలి ఆర్యవత్తమునందు నైమనాసారణ్యంలో సౌరికాది మహాత్ములను ఆశ్రము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరితలు వారికి వినిపించుచు సూతమహినమును కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురువత్యులు సూరతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహము గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలము తెలుపగోరుచుంటిమిగాన తమ వ్రతము వివరించవలసిందని కోరిరి. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సాంబశివుడు, పార్వతీదేవి తెలియజేసిన విధముగా నా గాథ వినిపించను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయును. ఈ కథను వినుట వల్ల మానవులు ధర్మాద్రములు కలుగుటియే కాక పరమందును సకల ఐశ్వర్యములను తొలతూగురు. కావున శ్రద్ధగా నా పలికింపు అని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దిగంబున పార్వతీ పరమేశ్వరులు ఘననంబుగా వివరించుటగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయుచుంటది. సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగిన శాస్త్ర సమ్మతమైన సూర్యచంద్రులు అన్నంతవారు నాచరింపబడియగు వ్రతమును వివరింపునని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాస మొరణించి, దేవి నీకు అడుగుచున్న వ్రతము స్కంద పురాణము చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహుణ్ణి మిథిలా జనక మహారాజు వివరింపబోచున్నాడు. చూడు. మా మిథిలా నగరపు వైపు ఆ మిథిలా నగరపు దిశగా చూపించుచునున్నట. మిథిలా నగరపు వశిష్ఠుడు రాకను జనకుడు సంతరించి ఆద్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరమును, నా ఆదేశం, నా ప్రజలు పవిత్రములై తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరి అటు చేల వచ్చిరో సెలవమ్ముని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయబలతట్టిని. దానికి కావలసిన అద్దబలము అంగబలము నీవడిగి ప్రారంభించుతని నిశ్చితి వచ్చితిని అని పలుకగా, జనక మహారాజు, ముని చంద్రమ అటులనే ఇచ్చును, స్వీకరింపును గాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమకొకటి దైవాజ్ఞములు అడిగి సంచయించి తీర్చుకోగలిగినది. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న సంవత్సరములో గల మాసములో కార్తీక మాసమే ఎలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి? ఆ సంచయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్యం గురించి వివరించవలసింది అని ప్రారంభించాను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించే సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసంలో హరిహర స్వరూపము ఏ మాసమునందుచు వ్రతము యొక్క ఫలితము చెప్పగలిగినది గాను వినుటకు నానార్థమైనది. అంతేగాక వినినంత మాత్రాన నరక బాధములు ఈహనందును పరమునందును సౌఖ్యము పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథ గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమ శ్రద్ధగా ఆలకించమని ఇట్లు చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రతం విధానమును తెలియజేయుటకు, ఓ మిథిలేశ్వర, ఓ జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసునున్నైనను ఉచ్చ నీచ అని భేదములు లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందు వేకుమ జామున లేచి కాలకృత్రములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసుచున్ననో దాని వలన ఆ గణిత పుణ్యఫలము లభించను. కార్తీక మాస ప్రారంభము ఎట్లు చేయుచు విష్ణు సహస్రనామ అర్చన, లింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమును ఆది దేవతయగు దామోదరుని నమస్కరించి, ఓ దామోదర, నేను నీ చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానమును, ఓ రాజా, ఓ వ్రతమాచరించు దినములో సూర్యోదయము పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటిలో మునిగి సూర్యభగవానులు అర్ఘ్య ప్రదానం వసంగి పితృదేవతలకు క్రమపరముగా తప్పరణములు ఇచ్చి గట్టుపై 3 దోసెలతో నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులు అయిన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఒక్క నదిలోనైనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు విడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన పుష్పములు కోసి ఇచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసుకుని భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యములు పూజించి వారికి ప్రసాదం తన ఇంటి వద్దన దేవాలయంలో కానీ
రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణం చదువవలెను. ఆ సాయంకాలం సంధ్యావందమును ఆచరించి శివాలయనందు గాని విష్ణు ఆలయం నందు గాని తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తాను భుజింపవలెను. మరునాడు ముష్టాన్నములతో భృతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులు పూర్వ అందును ప్రస్తుత జన్మమునందును చేసిన పాపములు పోయి మోక్షణకు అర్హులవురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలమును దక్కు. కార్తీక మాసం మొదటి అధ్యాయము సమాప్తము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.